అందుకే నేను ఆయన భగవాన్ అడిగాను, ఎందుకంటే అనంతపురాన్ని భగవాన్ ఒక 5 నిమిషాలు ఇద్దరు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీటింగ్ అని చెప్పాల్సిందే. ప్రెసోలు ఉన్నారు కాబట్టి ప్రెసోలు యాదవుడి మాట్లాడాలా, ఏం చేస్తాం, పొద్దునకల్లా బాగా పోవాలి, ఒక మళ్ళీ ఒక బాంబు గింపు పేల్చాలని మీరున్నారు. ఒకటి పుట్టబడికి వచ్చినాక చాలా సంతోషం ఉంది. అది ప్రెసోలు నిజం చెప్పాలా, ఎన్ని రోజులే మీరు పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా చూడకూడదు రోడ్డు మీద చెప్పండి. ప్రెసోలు ఆన్సర్ చేయాలా దయచేసి దీనికి చెప్పండి సార్. నమస్కారం. ఎప్పుడెప్పుడు చూపించినారు, ఎన్ని రోజులు సార్? అక్కడ మొత్తము బయోడేటా ఆల్ ద ఇది ఉంటుంది. నాట్ ఈవెన్ 6 months. ఓకే లీవ్ ఇట్. కానీ ఈ రోజు పిల్లలు జెండాలు పట్టుకొని ఇది ఎక్కడ జరగడం తిరగడం అంటే అర్థం ఏమంటే దీంట్లో మేము నాయకులు లేము కానీ కార్యకర్తలు ఉన్నారు. దయచేసి మేమందరం నాయకులు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వస్తే బ్రహ్మాండంగా ఉంది. నేను అందుకే వచ్చినది ఈరోజు. నేను ఎవరో కించపరచడానికి రాలేదు. దయచేసి కార్యకర్తలు ఉన్నారు మనకు, మనం కొద్దిగా వాళ్ళకి ధైర్యం ఇస్తాము, అంతేగాని దీంతో కాంట్రవర్షియల్ కాదు, ఇంకోటి కాదు. ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. పబ్లిక్ కూడా చాలా బేజారైపోయింది. ఊరికి అందరూ ఎంతో మాట్లాడుతున్నారు కానీ జనం అబ్బా అబ్బా అంటారు కానీ ఎవరు ధైర్యంగా ముందుకు రాలేదు. మేము కూడా క్యాచ్ చేసుకోవాలనుకుంటే, గవర్నమెంట్ వ్యతిరేకత క్యాచ్ చేసుకోవాలనుకుంటే మేమందరం బయటికి వస్తే బ్రహ్మాండమైన కార్యకర్తలు మనకు అందరికీ ఉన్నారు. మనం ముందుకు రావాలి. ఎందుకంటే మొత్తం భయపడిపోయినారు. మా పార్టీ వాళ్ళే కదండి, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మరి వ్యతిరేకత అనేది ఉంది అని అనుకుంటున్నప్పుడు దాన్ని క్యాచ్ చేసి మా నాయకుల మీద ఉంది కాబట్టి దయచేసి రండి, బయటికి రండి. కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఈరోజు పుట్టపర్తిలో చూశాను, అవి 5 ఫ్లాగుల 6 ఫ్లాగుల 10 ఫ్లాగుల 15 ఫ్లాగులు కాదు, ఒక మోటార్ సైకిల్లో పట్టుకొని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రమాణం చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను వచ్చింది కార్యకర్తలు మాట్లాడించిపోయేదానికే కానీ ఎవరు ఇందాక ప్రశ్న అడిగారు సార్ ఆడొస్తే పోదామంటే నాకేం ఉంటుంది తెలుగుదేశం, నేను తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం బాగుపడాలనుకునేవాడిని, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనుకుంటున్నాను. నేను
చాలా కష్టపడ్డాను ఈ 2.5 సంవత్సరం. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నన్ను ఎంత కష్టపడ్డారో నేను వాళ్ళు కూడా కష్టం చూడాలనుకున్నప్పుడు రేపు మావాడో ఎవడో ఎమ్మెల్యే అయితే కాదండి. నా కోరిక అనేది ఏదైనా మనసులో ఉంటే దాన్ని నెరవేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే నా కోరిక నెరవేరుతుంది. నేను ఎవరికి అగ్నెస్ట్ కాదు, సీట్లు ఇచ్చేది నేను కాదు. నేను కూడా రేపు నా కొడుకు కావాలన్నా మా అన్న కొడుకు కావాలన్నా నేను కూడా పోయి ఆయన దగ్గర చాలా తెలిసే అప్పుడు కదా వేరే, ఇప్పుడు కదా వేరే. పెద్ద ఆయన వయసు అయిపోయింది. మేమంతా కోరుకునేది ఏమంటే పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కూడా సుఖంగా ఉంటారనే తపన మాలో ఉంది. ఊరికి అపోహపడతారు, వాడు ఆ పోజు ఈ పోజు వారికి ఇస్తారు. ఇంతకుముందు ఏమన్నా రికమెండేషన్లు చెల్లుతుండేమో కానీ ఇప్పుడు చెల్లవు చెల్లవు చెల్లవు. మాకన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఆయన ఖచ్చితంగా మంచి వ్యక్తుల్ని చూసి సీట్ ఇస్తే గాని గెలవరు. ఊరికి మేమందరం కింద కూర్చొని వానికి రాకూడదు, ఇంటికి రాకూడదు, ఇంటికి రావాలి, వానికి రావాలంటే ఊరికి మేము మాట్లాడవలసిందే. కానీ ఆ రోజు బీఫామ్ మాకు ఇస్తే మేము నమస్కారం పెట్టి రావాల్సిందే. ఎవరికి సీట్ ఇప్పించే పరిస్థితులు లేరు. ఎవరు వద్దంటే ఈ కూడా పోయే పరిస్థితులు లేదు. అంత అపోహ. నేనేదో ఎవరికో వద్దనండి, లేదా వాళ్ళు ఎవరికో వద్దనండి. ఈసారికి అలా ఉండదండి. సెలక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమే మాకందరికన్నా ఆయనకే చాలా తపన ఉంది. మరి అందుకోసం ఊరికి అపోహపడద్దండి. వీళ్ళు పోయి వాళ్ళకి అపోజ్ చేస్తారు, వీళ్ళు పోయి వాళ్ళకి అపోజ్ చేస్తే మేము నాయకులు 500 ఓట్లుండే నాయకుడు ఎవడు లేనండి. వాస్తవం చెప్తానా, పార్టీ మిషనే మాకు ఉండేది. మేమందరం అనుకుంటారు, చాలా మంది మాకందరూ 500 ఉంటే పెద్ద నాయకుడు. ఊరికి ఇంట్లో కూర్చొని వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారేమో. దాన్ని క్యాచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన కార్యకర్తలను బలోపేతం చేసుకోవాలా, ధైర్యం చేయాలా వాళ్ళకు. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు కలిసిన కొందరు బయట ఉండే వ్యక్తులు నాతో మాట్లాడలేదు. సార్ బాగుంది కానీ సార్ భయం ఉంది సార్ అన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎవరినో ఓడగొట్టాలనో గెలిపాను కాదు, నాకు ఆ శక్తి లేదండి నా దగ్గర. అదైతే నేను ఒకరు ఓడగొట్టదో గెలిచే శక్తి నా దగ్గర లేదు, కానీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే ఒక శక్తి నా దగ్గర ఉంది. దయచేసి నేను ఓడగొట్టే శక్తి లేదు, గెలిపించే శక్తి నాకు లేదు. కొద్దిగా కార్యకర్తల దగ్గర పోయి రెండయ్యా, బయటికి రెండయ్యా అనే శక్తి ఒకటి దేవుడు ఇచ్చినాడు నాకు. ఏమి ఆ శక్తితోనే ఇప్పుడు బయటకు వచ్చినాను. మీ ఊరికి వస్తే కూడా మరి కొందరు కనీసం ఒక 100 మంది బయటకు వచ్చారు ఇప్పుడు. సో ఐఎమ్ సక్సెస్ఫుల్. ఎవరు నిలబడినా కానీ ఇప్పుడు నాతో వచ్చిన కూడా రేపు వాళ్ళకు ఓటేసే వాళ్ళే. మేము ఒకటే చెప్పేది, కలిసి కట్టుగా పనిచేద్దాం, చంద్రబాబు గారిని సీఎం చేద్దాం, చూద్దాం అని మేము అంటున్నాం. స్లోగన్ మీకు కూడా ఇచ్చామనుకుంటా చిన్న స్లిప్. అందుకోసం మనం పని చేస్తే మనతో కార్యకర్తలు ఉన్నారు. ఇంట్లో కూర్చోద్దండి, ఏమి లేదు. కార్యకర్తలు 100% పార్టీని చూసి ఓటేస్తారు. వాళ్ళకు బలోపేతంగా మీరు ముందర ఉండండి, మేము ఉన్నామనిపించండి, అంతేగాని ఊరికి అపోహలు పెట్టుకోవద్దండి. ధైర్యం కల్పించండి కార్యకర్తలకు. మరి 75 మంది మున్సిపాలిటీలో నిలబడితే
మరి ఒకరు ఎందుకు గెలిచారంటే నా పరిస్థితి నీకెవరికి రాలేదు. నాయకులకి 95 రోజులు జైల్లో ఉన్నా, భయపడలేదు నేను. మొత్తం నా బస్సులు లారీలు నేను తినే నాకు వచ్చే ఇది కూడా ఇన్కమ్ అంతా పోయింది. నేను ఎప్పుడో మారాలనుకోండి, నాకు ఆ ఉద్దేశం లేదు. నాకు 70 సంవత్సరాలు 50 కాంగ్రెస్ వచ్చినప్పటికే వచ్చి బాధపడ్డాను. ఎందుకు పోతున్నాం? ఎందుకంటే ఈ రక్తం అన్న కాంగ్రెస్ అండి, ఈ రక్తం కాంగ్రెస్. కానీ అప్పుడు ప్రభావం వల్ల మేము తెలుగుదేశం వచ్చినా వీడాల్సిన అవసరం మాకు లేదు. వద్దరు ఇంట్లో కూర్చుంటాం కానీ పార్టీలు మారుకుంటా పోము, అవసరమూ లేదు. ఇప్పుడు ఒకటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు. దాన్ని రెక్టిఫై చేయాలంటే సరైన వ్యక్తి కావాలా మేము అనుకుంటున్నాం. అందుకే ఆయన గట్టిగా మేము ఈ ప్రచారం, ఇది ఒక ప్రచారం అంటే తెలుగుదేశం ఓటు అంటే కార్యకర్తలు బయటికి రండి ప్రచారమే కానీ ఎవరి మీద ద్వేషం లేదు, ఏం లేదు. నేను నన్ను లీడర్లు నా 70 సంవత్సరాలు నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఒకరు సంజయ్ రెడ్డి గారు, మేము ఈ రోజు సీట్లోకి వచ్చిన ఆయన చాలా ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ధైర్యానికి ఇందిరాగాంధీ, ధైర్యానికి ఇందిరాగాంధీ, ఆప్యాయతకు రాజశేఖర్ రెడ్డి, ఆప్యాయతకు రాజశేఖర్ రెడ్డి, పనితనానికి చంద్రబాబు నాయుడు. నేను మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు తాడిపత్రికి వస్తే తెల్ల సున్నం వేయించి ఆయనకు ఉన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటే ప్రతి ఒక్కటి నేను ఆయన సమకూర్చాను. ఎందుకు తెలుసా? ఒక లీడర్. ఇప్పుడు అతిథి వస్తే ముందు నన్ను ఎవరో టిఫిన్ పెట్టి ఇంకోరు అన్నం పెడతారు, అందరు ఇంటికి పిలిచిపోయి ఆయన మాకు అతిథి. ఇదే చిరంజీవి వస్తే కూడా ఆ రోజు కూడా అన్నం పెట్టాను అందరికి. నేను కొన్ని నాకు ఉన్నాయండి. పెద్ద వ్యక్తి వస్తే నా పార్టీ కాకపోయినా సన్మానిస్తా. ఎవరో చెప్తాను రేపు అన్నా, రేపు ఎవరో వస్తున్నారు, మీరు మంచి ఫ్లెక్సీలు వేస్తాం. మా ఊళ్ళో ఫ్లెక్సీలు వేయమండి, ఫ్లెక్సీ వాళ్ళకి కాదు మేము. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ నేను చూసినాను లేదా? పేపర్ ఎవరికైనా కష్టం వస్తే చేస్తా, స్వదాకా ఎవరికైనా కష్టం వస్తే కూడా చేస్తా. నేను నన్నది ఎవరు ఏడాడు జ్యోతి జ్యోతి దేవుడి డాడీలే కానీ తాడిపత్రి సమాచారం ఎన్నేళ్ళ నిర్వహణ నాది కాదు. రవి అని మా శిష్యుంది లేరు, ఊర్లో లేడు, వాడిని బహిష్కరించినారు. ఊర్లోంచి ఊర్లోంచి బహిష్కరించినారు కానీ కాదు స్టాప్ అయిపోయింది. పెట్టుకోవడంలో తప్పు లేదనుకుంటా. ఇప్పుడు పత్రికలు కూడా చెప్పాలంటే 6 నెలలు మీ పత్రికలు చదివేది. ఇప్పుడు పత్రిక రాసినారంటే పొద్దు రేపు 8 గంటల కదా వచ్చే పేపర్ ఈ ఊర్లో 5 గంటలకు. సరే నేను మాట్లాడేటప్పుడు పంపిస్తాను ఊరుకో. నా దగ్గర ఉన్నారు, నాకు ఉంది, ఇప్పుడు ఉన్నారు, ఇదే ఉన్నారు. ఏమైనా పోతుందా లైవ్ పోతుందా లేదరా? పోతాను అక్కడ లైవ్ పోతాను. నన్ను 10 రోజుల నుంచి సతాయిస్తారు చాలా మంది. ఇంటర్వ్యూ తగ్గించుకుని ఇంటర్వ్యూలు ఇచ్చేది. మీరు మోజులో ఉండి మంచిది రాస్తారు, చెడ్డ అయితే ఎవరైనా ఏం రాస్తారో నాకు తెలియదు అడ్డాకపోయింది. నేను 2 దానికి ఉన్నా. ఒకటి గౌరవిస్తా, పత్రిక గౌరవించాను, పత్రిక సంబంధించిన గౌరవిస్తా. నాకు ఇతరా అట్టరా అని కూడా చెప్పను. నిన్ననే జ్యోతిలో పాప ఒకరి స్టంట్ సంథింగ్ ఎవరు చెప్పాను పంపించాను నేను. ఎందుకంటే జర్నలిస్టులు దే ఆర్ నాట్ దట్ రిచ్. కొన్ని పేపర్లకైతే డబ్బులు కూడా ఇవ్వడం, మీరే సంపాదించుకుంటారు యాడ్ తీసుకుని. అలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పేపర్లు కూడా నేను కూడా ఒక 6 నెలలు ఇంకా దగ్గర ముందే దగ్గర పోయింటే అదే ఇప్పుడు చూసిన అన్ని మనం దీంట్లో వస్తాయి, యాప్లో పొద్దునే పేపర్లో వస్తాయి. ఉత్తరము
స్పీడ్ అయిపోయింది, చాలా స్పీడ్ అయిపోయింది. కాబట్టి లాస్ట్ గా నేను చెప్పాల్సింది ఏమంటే, నాకు ఆ కోరికలు లేదు, నిలబడ్డా నేను సరేనా ఇచ్చేయలేను. ఏదో మున్సిపాలిటీ కూడా మనం నిలబడదలుచుకోలేదు. మా ఊరి కోసం సేవ్ తాడిపత్రి అనే ఉద్దేశంతో నిలబడినా. చాలా కష్టం ఉంది పరిస్థితి, పేమెంట్స్ లేవు, ఏమి లేవు, మీకు తెలుసు కదా. 400 బిల్లు కట్టాలంటే కూడా ఏడు సీఎం పడుతుంది. అందువల్ల పరిస్థితి బాగాలేదు. ముందుగా పబ్లిక్ బాగుండాలంటే నాయకుడు సరిగ్గా ఉండాలనే కోరిక ఉంది. కాబట్టి నేనైతే ఎవరు చూపులు ఎవరు కనపడ్డంలే. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనకందరికి మంచి చేస్తాడనే ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేస్తున్నాం. కానీ మా చేతిలో ఒక ఎమ్మెల్యే చేసే పరిస్థితి నాకు లేదండి. దయచేసి లేదు లేదు లేదు, నిజంగా లేదు, ఎవరికీ లేదు. కార్యకర్తలకు ఉంది, మమ్మల్ని మళ్ళీ కూర్చోబెట్టాలంటే ఒక కార్యకర్తలు కూర్చోబెడతారు. కాబట్టి వాళ్ళను బలహీనపరచద్దండి, దయచేసి చేయండి, ముందుకు రండి. ఈ ముందు నేను వచ్చాను, నేను ఇద్దరికే చెప్పింది వచ్చినాను. కానీ ఒక 10 మోటార్ సైకిల్ 20 మోటార్ సైకిల్ జెండాలు పట్టుకొని వచ్చినారంటే, వాళ్ళకి ఆ ధైర్యం ఎవరు ఇచ్చినారంటే, ఎవరు అలాంటి నాయకులు ముందుకు వస్తే తప్పకుండా పార్టీకి బలోపేతం చేయగలము. కార్యకర్తలు లేకపోతే వాటి బలోపేతం కాదండి. దయచేసి అందరి నాయకుల్ని నేను కోరేది ఒకటే, చిన్న పెద్ద ఎంతన్నా ఉన్నాయి అన్ని వీడండి. మెడుదెబ్బలు తిన్నాం, మనం గెలిచి మనం లోపల కొట్టుకుందాం రండి. ఇది ఆ రాజకీయ పార్టీలోనే ఉంటారు. చూస్తున్నాం కదా ఇప్పుడు. అప్పుడే నేను జెడ్పీటీసీలకు ఎంపీసీకి ఏదైనా పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళే. పార్టీలు అన్ని పార్టీల్లో ఉంటారండి. వీడండి, ముందుకు రండి, కార్యకర్తలకు ధైర్యం ఇవ్వండి అనే స్లోగన్ అండి. నేను డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతాను ఇదే పద్ధతిలో. మరి ఈ పొద్దు నాకు 10-15 మంది కార్యకర్తలు ముందుకు వచ్చినారంటే, రేపు ఇంకో మీటింగ్ పెట్టినామంటే కనీసం 20-30 తోడయ్యి వివిధ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఎవరి మీద ద్వేషం లేదు, ఏమీ లేదు. ద్వేషం అంటే నేను చేసేది కూడా ఏమీ లేదు. నా చేతిలో అయితే ఎవరు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఎవరికైనా ఏమన్నా అభిప్రాయాలు ఉంటే మానుకోండి, రండి. ఇప్పుడు ఎవరి కోసం తెలియదు, అది కష్టపడదాం. అందరూ సీట్లో కూర్చోలేదు, ఒకరే కదా కూర్చుంటే. అంతేగాని దయచేసి మీరు కూడా పొలిటికల్ అయితే కాదు. ఈరోజు తిరిగినా కాబట్టి రోజు ఇది వచ్చింది. అనంతపూర్ కూడా తిరుగుతున్నా, మళ్ళీ మా వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళనే కలుస్తారు, తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు అంతకుముందు మేము కూడా కార్యకర్తలు అందరికి సహాయ సహకారం చేయలేకపోయినాం, చెప్పచ్చు, తప్పలేదు. అప్పుడు కాలేదు, సరే ఎదురుంటే చేస్తామలేదు. అందరూ ఏది పొలిటికలైజ్ చేయద్దండి దయచేసి. పార్టీ అందరికి వినయంగా చెప్పుకుంటున్నా, ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ ఓన్లీ విత్ ద క్యాడర్. నాకు పుట్టబుట్టి వచ్చేది నేను కంటెక్ట్ చేసే పరిస్థితి లేదు. మా ఊర్లో కంటెక్ట్ చేసే పరిస్థితి నాకు ఏమైనా నాకు అవసరం. అందరూ బాగుండాలా, కార్యకర్తలు బాగుండాలని ఉద్దేశంతో వచ్చినది. ఎవరు ఏమనుకుంటే నాకు తొందర లేదు. నేను చంద్రబాబు నాయుడు అభిమానిస్తాను, ఎవరు ఎమ్మెల్యే నేను అనుభవిస్తాను. నా కోరిక వచ్చి చంద్రబాబు నాయుడు స్వీకరించాను. లేదంటే నాలో ఉండే కోరిక తీరదు. నేను కూడా స్వార్థంగా ఆలోచించి చంద్రబాబు చేసుకుంటే నేను కూడా మళ్ళీ చూసుకుంటాను. ఒకవేళ ఆయన కాలేదనుకో ఏమవుతుంది, మళ్ళీ ఇంట్లో కూర్చోాలి. అయ్యా ఏం లేదు నాన్న, ఎవరికి వస్తే ఉండే చెప్తారు. ఓటు అడిగి వస్తే నేను ఇంకంటే ఎవరు బాగున్నారు పోలేదు, నువ్వే మంచిగా అదే చెప్పి నేను అదే మాట చెప్తాను. ఎవరన్నా ఓటు అడిగితే నేను నా కోరిక తీరకపోతే ఇంట్లో కూర్చోండి. ఏమే ఎవరు వచ్చినా ఓటు అడుగుతాను, నీకంటే ఎవరున్నారున్నా మంచాలు కానీ నీకే పోని నేను చెప్తాను. మాకు ఇంకొంచెం అదే కాబట్టి అది చెప్పాల్సిందే.
ఒకవేళ కోరిక తీయలేదని దుఃఖము, అప్పుడప్పుడు ఎవరు తెలియకుండా కడి నీళ్లు చూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అసలు నా కోరిక తీరాలంటే చంద్రబాబు నాయుడు సీఎం. రైట్ సార్, థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చిందానికి. దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, మెత్తగా అయిపోయినారు నాయకులు, భయపడి ఆ మాట ప్రతి ఒక్కరికి ఉంది, భయం బయటికి రాదు అంతే. మరి భయం అనేది ఉన్నప్పుడు కార్యకర్తలకు మీరు వాళ్ళు భరోసా ఇవ్వట్లేదు, జిల్లా వ్యాప్తంగా మీరు పర్యటించి వాళ్ళకి భరోసా ఇస్తారు. సో స్థానిక నాయకత్వం సపోర్ట్ చేయలేదు వస్తారు, మీరు నుంచి వస్తారా? స్థానిక నాయకత్వం కూడా వస్తారు. ఇప్పుడు నేను మంచి బయట చెప్తాను, దానికి చెప్తాను ఎందుకు వచ్చినా నేను, అది నీకు తెలియదు, నీకు తెలియదు. ఎవరికో సరిపోకుండా గంగన లేపుకి వచ్చిన్నాడు, అంతేనా? అంతేనా? అంతే కదా నీ ఉద్దేశం. నువ్వు చెప్పలేకుండా నేను చెప్పలేకుండా కాదు. నాకు అన్నంగా శిష్యుడు, నాకు అన్నంగా శిష్యుడు ఎవరు? గంగన కాదు, గంగన మళ్ళీ గంగన అన్నంగా శిష్యుడు ఎవరు? నిశా. ఏమైంది వానికి? వాడు నా బస్సులు నాకున్నాయి 2 బస్సులు అన్నీ వాడే చెప్పేది. నేను అతని జీతపత్తా లేదు, ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడు నుంచో. వీడు పిలుచుకొస్తే నేను అందరికి పని చేసి పెట్టినట్టు వాడు పోసిన పోడు పక్కన. అలాంటి వాడు ఏం పెట్టినాడు దాంట్లో నాకు తెలియదు. అయ్యా మా మీద కేసులు పెట్టి తెలుగుదేశంలో ఉన్నప్పుడే మమ్మల్ని లోపలికి వేపిస్తే ఇది న్యాయమా? ఈ రోజు ఎవరో గురించి నువ్వు మాట్లాడుతావు, ఆయన మాట్లాడలేదు, వేరే వాళ్ళతో మాట్లాడించాడు. వాళ్ళు లోపల కూర్చోబెట్టి ఎన్ని గంటలు తెలుసా మీకు? పొద్దున్నే 7:30 నుంచి రాత్రి 7:30 ఏడుతో మాట్లాడు. ఎవరు అమ్మ అన్నాడా, అక్క అన్నాడా, ఇప్పుడు గండబుద్ధులు తిన్నాడా? మనం జైలుకి వెళ్ళిలే, ఎఫ్ఐఆర్ లేవా? కూర్చోబెట్టావు మన బుద్ధు తింటావు, నేనేమో ఇంకో విధంగా ఇన్సల్ట్ చేసేస్తే నేను ఎస్పీ దగ్గర లెటర్ రాసినాను. సాయంత్రం నిలిచినారు, వాడి కోసం వచ్చిన ఎందుకు రాకుండా నేను వస్తాను. చూడే, నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసినారు. ఆ రోజు అనంతపురంలో పెళ్లిలో ఉన్నా. ఎందుకు వచ్చారు అంతమంది? ఎందుకు మీరు అందరికి రావడంలే? వాడికి ఒక గీత పడిందంటే అది నాకు పడింది అంట. అర్థమైందా? నా శిష్యులు 360 కార్లు 700 కార్లు ఉన్నాయి. నేను జైలు నుంచి వస్తే 670 కార్లు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మా వాళ్ళకి ధైర్యం లేదు, మా వాళ్ళకి భయం లేదా? ఎంతమంది జైలుకి పోయినారు? దగ్గర 90 లక్షలు లాయర్లకు బెయిల్ తీసుకోవడానికి అవస్థ పడ్డారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా తిరుగుతానా. అదే అందరికి చెప్పేది, అయ్యా కార్యకర్తలు మనకున్నారు, వాళ్ళని బాగా చూసుకోండి, పెట్టి చూసుకుంటారు. నా మీద ఒక రాయి మీరు మరి నేను లేనప్పుడు మా ఇంటి మీద రాయాల్సి. మన కార్యకర్తలు 60 లారీ కార్లు వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఇంటికి వస్తే ఎవరు పోయినారా? ఎమ్మెల్యే గారు నేను పోయినారా? ఎక్సెప్ట్ నేను పోయినా, ప్రభాకర్ పోయినారా? ఎవరు పోయినారా? కార్యకర్తలు పోయినారు. వాళ్ళని దయచేసి బాగా చూసుకోండి. మాకు ధైర్యం అవసరంలే, వీళ్ళు ఉన్నారనుకో ఎట్లుంటదంటే, అరే మీకు భయం అయితే నేను కూర్చొని నా చుట్టూ కూర్చోండి, నాకు వయస్సు నేను కూడా అదే మా పద్ధతి స్వామి. ధైర్యం కాదండి. ఇప్పుడు నాకు ఎంత భయం ఉందో నాకు తెలుసు. ఏమిటి భయం ఉండే వాళ్ళంతా నా చుట్టూ కూర్చోండి అనే రకం మేము. వాళ్ళు ఉంటే ఏదో సినిమాలో కూర్చుంటాం. రండి బయటికి దయచేసి. కార్యకర్తలు ఉన్నారు మనకు అండగా. మనం చంద్రబాబు నాయుడుకి అండగా ఎవరున్నారు సార్? ప్లీజ్ చెప్పండి సార్. కార్యకర్తలు అంతేగానే నేను ఎవరిని బ్లేమ్ చేయను. నేనైతే ప్రమాణం చెప్తాను, నువ్వు టికెట్ ఇయ్యను, టికెట్ ఇయ్యను, 2 నా చేతులు